వీళ్ళకు చిన్న టాస్క్ పెడదాం. ఐ రిక్వెస్ట్ అభి, జతిన్ అండ్ రాజు ఆన్ టు ద స్టేజ్. జడ్జెస్ టాస్క్ ఏంటంటే వీళ్ళకి 100 seconds టైం ఇవ్వడం జరుగుతుంది. 100 seconds లో ఈ శారీ కట్టుకొని బాగా ప్రెజెంట్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అభికి శారీ కట్టడానికి మన ఫైమా గారు చిన్న కొలాబ్ ఉండబోతోంది. ఇటు రాజు గారి దగ్గరికి దా. మీరు సెలెక్ట్ ఎలా చేస్తారు జడ్జెస్ గా? మేము ఎందుకు ఇక్కడ సెలెక్ట్ చేయాలి నందు? ఒక్క నిమిషం, వాళ్ళని సెలెక్ట్ చేయండి. మేము చిట్టీలు రాసాము, ఈ చిట్టీలు వేస్తాము, చిట్టీలో ఎవరి పేరు వస్తే వాళ్ళు. జతిన్ ఎవరు వస్తే బాగుంటది నీ ఉద్దేశం? శర్వరి రావాలి. ఓకే రైట్. సిట్ ఓపెన్ చేయండి రచన గారు. అదే కరెక్ట్. చూసావారా కనెక్షన్ ఎలా కుదిరిందో? ఎలా జతిన్? శర్వరియా ఇప్పుడు గెలిచింది. ఎలా చెప్పారు జతిన్? Your time starts now. నాన్న కాటిగా తీసుకుని దిష్టి చుక్కలా పెట్టండి. గర్ల్స్ ఇప్పుడు ఫస్ట్ పక్క వచ్చేయండి నాన్న. సోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది బాయ్స్ కి. లడ్డు మిఠాయి రమ్యముగా చేయిస్తే Sharvari and Jatin to do the ramp walk now. గట్టిగా. బెంగళూరు వీధుల్లో ఎలా నడిచేవాళ్ళం అలా నడిచి పోతాను నాకు ఇది వద్దు. సో ఇంత బాగా చేశారు కాబట్టి దీనికి జడ్జిమెంట్ ఇవ్వాలి. ముగ్గురు పేర్స్ గా వచ్చి నుంచుంటారు సెంటర్ లో. ఎవరికి ఎక్కువ అరుస్తారో దే ఆర్ ద విన్నర్స్. సో ఫస్ట్ రాజు అండ్ తేజు. ఓకే, రాజు అండ్ తేజు పర్ఫార్మెన్స్ ఎంతమందికి నచ్చింది? ఓకే, థ్యాంక్ యూ. 4 seconds సరిసారు. అభి, ఫైమా. Six seconds. Next pair, Sharvari and Jatin. Clear. 37 seconds, 2 milliseconds వచ్చింది. So D20 fashion walk లో winners Jatin and Sharvari. ఒక సినిమా క్విజ్ గేమ్ ఒక నలుగురు మధ్య పెడదాం అనుకున్నాను. ఏంటో చెప్పవా? నాకు శర్వరి, దిశ, జతిన్, సంకేత్ వీళ్ళ నలుగురు కావాలి. ఈ నలుగురు కంటెస్టెంట్స్ కౌన్ బనేగా ఆదికా పతి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కు వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకో, వీళ్ళిద్దరిలో నచ్చని వ్యక్తిని చంపకేసి కొట్టొచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే వీళ్ళు నచ్చని వ్యక్తికి హగ్ ఇవ్వచ్చు.
ఫస్ట్ క్వశ్చన్ శర్వరి, జనరల్ నాలెడ్జ్ ఏదైనా ఉండొచ్చు. డి, ఇది ఎన్నో సీజన్? 20. వావ్, రైట్ ఆన్సర్. నాకు అర్థం కాలేదు సార్. ఇందులో నీకు నచ్చని వ్యక్తి ఎవరో చూసుకొని ఒక కొట్టచ్చు. గట్టి కొట్టినా నో ప్రాబ్లం, గట్టి కొట్టినా నో ప్రాబ్లం. సూపర్. జతిన్, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు నచ్చిన వాళ్ళకి హగ్ ఇవ్వచ్చు. ఓకే. డీలో మేల్ జడ్జి పేరేంటి? విజయ్ బిన్ని మాస్టర్. రైట్ ఆన్సర్. ఇంత టఫ్ క్వశ్చన్స్ కదా సార్. తెలుసుకోవా అదే ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. ఇప్పుడు దిశ, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు హగ్ ఇవ్వచ్చు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళిద్దరిలో ఎవరు నచ్చకపోతే వాళ్ళని మీరు కొట్టొచ్చు. ఏదో తేడాగా ఉందేంటి? ఘటోత్కచుడు సినిమాలో యముడు గెటప్ వేసిన యాక్టర్ ఎవరు? తెలీదు. తెలీదా? ఎల్రా, నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు వాళ్ళని కొట్టొచ్చు. అన్న వాడు టీమ్ లో ఉన్నాడు అన్న. అన్నది ఇంకో రౌండ్ ఉంది నువ్వు కానీ. ఏంట్రా ఏంట్రా? నువ్వు సామాన్యుడు కాదురా. ఏంట్రా డాన్స్ వేసి వచ్చావా? చంప మీద కొంచెం వెళ్ళు. నిజంగా చెప్పేమన్నా గుర్తొచ్చిందా నీకు? ఏం గుర్తు రాలేదన్నా నాకు. ఓకే, సంకేత్. అన్న లేదే, మాకు ఇంట్రెస్ట్ లేదు గేమ్. సంకేత్ వద్దా? మీకు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది సంకేత్ నుంచి కూడా. ఓకే, ఎందుకంటే వేరే ఎనర్జీ ఏదో పాస్ అవుతుంది, నాకు తెలుస్తుంది అది. ఓకే ఓకే సంకేత్, అన్న. నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నీకు నచ్చిన వాళ్ళకి హగ్ ఇవ్వచ్చు ఇద్దరు. ఓకే ఓకే, నేను అడుగుతా. మీరు కూడా అడగచ్చు. కార్న్ సమోసాలో ఎన్ని కార్న్స్ ఉన్నాయి? చిన్న సమోసా పెద్ద సమోసా? సరే, ఈ కార్న్ సమోసాలో ఎన్ని కార్న్స్ ఉన్నాయి? ఒక 10 ఉండొచ్చు. అబ్బా, రైట్ ఆన్సర్. సూపర్, రైట్ రైట్ ఆన్సర్. ఆన్సర్, రైట్ ఆన్సర్. వాళ్ళిద్దరిలో నీకు నచ్చిన వాళ్ళని హక్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, నువ్వు ఎవరిని చేసుకోబోతున్నావు? శర్వరి. శర్వరి, చూస్తావేంట్రా? అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వాడెవడో వెళ్ళి ఆ అమ్మాయిని హక్ చేసుకుంటుంటే అలా చూస్తూ ఊరుకుంటావేంట్రా? అయిపోయింది. ఇప్పుడు నీకేమన్నా గుర్తొచ్చిందా? నాయనో, అమ్మో అమ్మో. శర్వరి, నీ క్వశ్చన్. నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే నువ్వు అక్కడ నచ్చని వ్యక్తిని కొట్టాలి. ఓకేనా? డి స్పెల్లింగ్ చెప్పు. DHEE. ఈసారి కొంచెం గట్టిగా కొట్టాలి. ఇక నుంచి డోస్ పెంచుతాం. కొంచెం గట్టిగా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అదే టచ్. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఇప్పుడు దిశ, సంకేత్ మీ ఇద్దరు వెళ్ళి కూర్చోండి. అయిపోయింది, బతిగా అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. వీళ్ళిద్దరు ఫైనల్స్ కి వచ్చారా? ఫైనల్ కి వచ్చారు, ఎందుకంటే ఎక్కువ రౌండ్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఆప్షన్స్ మారినాయి, అసలు కొట్టే కాన్సెప్టే లేదు. రైట్ అయినా రాంగ్ అయినా హక్ చేసుకోవాలి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? చెప్పరా. పాతాళ భైరవి సినిమాలో విలన్ పేరేంటి?
నాకేమన్నా వచ్చా రాదా? రాదు. రాంగ్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్. హక్ చేసుకోవాలి, హక్ చేసుకోవాలి. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. హగ్ హగ్. ఏయ్ గేమ్ ఫాలో అవ్వండి. వస్తున్నా తెస్తున్నా రాయని గాథ. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్తే నీకు హక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది కదరా. వద్దనా, నాకు వద్దు. నీ క్వశ్చన్. ఓకే, పుష్ప సినిమాలో హీరో పేరేంటి? ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. రాంగ్ చెప్తే ఆ అమ్మాయి హక్ చేసుకుంటది, రైట్ చెప్తే నువ్వు హక్ చేసుకుంటావు. పుష్ప సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్ సార్. రైట్ ఆన్సర్. లాస్ట్ గేమ్ అయిపోయింది, క్లోజ్. ఆడు అందుకు ఆ గేమ్. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.